నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు మహిళల సంరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం అడ్మినిస్ట్రేటర్ ఉషారాణి. పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా అధికారులు కృషి చేయాలి. పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా కృషి చేయాలని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్కు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తక్కువ సమయంలో మెరుగుపరచుటకు జీడీపీ రేటును పెంచడానికి సులువైన మార్గంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 710 బీచ్లు ఉన్నాయన్నారు. పర్యాటక రంగంలో ప్రైవేట్ వ్యక్తుల నుండి పెట్టుబడులు వస్తాయని, పర్యాటక రంగంలో ఇతర రాష్ట్రాల నుండి, దేశాల నుండి ప్రజలను ఆకట్టుకోవచ్చన్నారు. ఆ దిశగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని తెలిపారు. దానికి సంబంధించి బీచ్ల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. బీచ్ల వద్ద రిసార్ట్లు ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులు జిల్లా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే విధంగా వారిని ఆకట్టుకోవడానికి హోల్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. చీరాల్లో చేనేత చీరల తయారీ విధానం గురించి, జీడిపప్పు ప్రాసెసింగ్ గురించి, రొయ్యల ప్రాసెసింగ్ గురించి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వాటి గురించి వివరించడానికి శిక్షణ పొందిన వారిని నియమించాలన్నారు. మనకు జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ ఎస్పీ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్పీ has went to DGP officer on some important work. And tourism department, revenue department, Panchayat Raj engineering, R&B engineering, and DPO from Panchayat Raj side. Also irrigation department engineers, RWS engineers, అట్లానే ఎక్సైజ్ అండ్ ఆల్ రెలవెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు సార్. అట్లానే ఇక్కడ అసోసియేషన్ తరఫు నుంచి ఎవరైతే ఈ రిసార్ట్స్ ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా హ్యూజ్ నెంబర్ పీపుల్ హ్యావ్ కమ్ ఇయర్ సార్. వాళ్ళ ప్రజెన్స్ కూడా ఉంది. స్టేట్ లెవెల్ ఫర్ ద టూరిజం సిన్స్ సో మెనీ డేస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది instructions are from the department side, sir. Actually, I met Vinay Chand sir also a couple of times, sir, with some proposals. Actually, some Parley Canal boating proposal, yes, and beach development proposal. I met him personally. బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ మురళి గారికి అండ్ దీంట్లో కూడా మీ ఎమ్మెల్యే గారు వర్మ గారు అయితే ప్రత్యేకంగా ఇది బాపట్ల చిరాల అభివృద్ధి కోసం క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మన మినిస్టర్ గారు అయితే నందిల మనోహర్ గారు ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్గా చూస్తున్నారు. టూరిజం మినిస్టర్ ఫారిన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా ప్రత్యేకంగా బాపట్లకి ఏ విధంగా డెవలప్ చేస్తాం అనేది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఇది ప్రజెంటేషన్ అయిన తర్వాత నేను డీటెయిల్గా చెప్తాము. కానీ ఒకటి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా టూరిజం పైన ఈరోజు చాలా ఫోకస్ ఉంది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ మనం ఏమైనా సెక్టర్లో చేయగలుగుతాము అనేది అది టూరిజం సెక్టర్. ఎందుకంటే మిగతా సెక్టర్స్లో ఏమైనా జీడిపి గ్రోత్ కావాలంటే అగ్రికల్చర్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది. మనం అగ్రికల్చర్ కాలేజ్ పక్కన ఉన్నాము కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్ ది జీడిపి ఇన్ అగ్రికల్చర్. ఎందుకంటే ప్రొడక్షన్ పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, లాంగ్ టైం. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఇట్ ఈస్ అ లాంగ్ జెస్టేషన్ పీరియడ్. వేరే టూరిజంలో మాత్రం చాలా తక్కువ టైంలో వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి జీడిపి గ్రోత్ వైజ్ చూస్తే జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇది టూరిజం చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ బాపట్లకి అడ్వాంటేజ్ ఏమంటే మనకున్న మనకున్న బీచ్. తర్వాత సెకండ్లీ బీచెస్ అయితే సరే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. ఐ మీన్ వీ హ్యావ్ 974 kilometers ఆఫ్ కోస్ట్ లైన్. కానీ మనకు పర్యాటకులు రావాలి. ఎప్పుడు పర్యాటకులు రావాలి అంటే వన్ ఈజ్ లోకల్ పీపుల్ విల్ కమ్. లోకల్ పీపుల్ రావాలి డెఫినెట్లీ, కానీ వాళ్ళు ఎక్కడైనా వస్తారు. ముఖ్యంగా టూరిజం అంటే ఏమిటి? వెన్ యూ అట్రాక్ట్ ద అవుట్ సైడ్ టూరిస్ట్ దెన్ ఓన్లీ యువర్ జీడిపి విల్ ఇంక్రీజ్. హైదరాబాద్కి ఇది చాలా నియరెస్ట్ బీచ్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీచెస్. మేబీ మచిలీపట్నం, మేబీ అనదర్, బట్ దిస్ ఈజ్ ద నియరెస్ట్ బీచ్. ఇప్పుడు హైదరాబాద్ మన అందరికీ తెలుసు లాస్ట్ 20-25 yearsలో
మీరందరూ చూసి ఉంటారు. ద వే హైదరాబాద్ హెస్ టేకన్ ఆఫ్ ఈరోజు అసలు చాలా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇట్ హెస్ బికమ్ ఏ టోటల్ కంట్రీలో ఆఫ్టర్ 3-4 టాప్ 5 సిటీస్లో వస్తూ ఉంది. న్యూ జెర్సీ న్యూయార్క్ మ్యాన్హటన్ మాదిగా ఉంది. సో అక్కడ ఐటీ క్రౌడ్ ఉన్నారు. కానీ హైదరాబాద్కి అన్ఫార్చునేట్లీ వీకెండ్ గెట్ అవే అనేది సముద్ర తీరం కానీ లేకపోతే వేరే కానీ ఏమీ లేదు. మనం క్యాచ్ చేయగలిగితే ఇక్కడ అసలు మనకు టూరిస్ట్ అనేది ప్రాబ్లమే ఉండదు. కాబట్టి సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఇది నియరెస్ట్ బీచ్ కాబట్టి దీనికి మనం డెవలప్మెంట్ చేయాలి. సో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే మొన్న మీటింగ్ కూడా టూరిజం మీటింగ్లో ఐ మేడ్ ఏ స్పెషల్ మెన్షన్ అబౌట్ దిస్. సో ఆయన కూడా టోటల్ చూసిన తర్వాత దీనికి మీరు డెవలప్ చేయండి. ముఖ్యంగా ఏమంటే ప్రత్యేకంగా దీనికి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయమన్నారు. అండ్ స్టీమ్ వుడ్ బి టు ప్రిపేర్ ఏ మాస్టర్ ప్లాన్ అండ్ ఐ వుడ్ రిక్వైర్ ద రిసార్ట్ ఓనర్స్. ఎందుకంటే ఇవి అంతా అభివృద్ధి జరిగితే డెఫినెట్లీ గవర్నమెంట్కి లాభం ఉంటుంది, మీకు కూడా డెఫినెట్గా లాభం ఉంటుంది. సో ఇమీడియట్గా 3 months పడుతుంది, మళ్ళీ ఫైనాన్స్కి ఫైల్ పోతుంది. మాస్టర్ ప్లాన్ తయారు చేయగలిగితే ఏం చేయాలి, వీ కెన్ ఈజీలీ ప్రిపేర్. అది సీఎం గారి ద్వారా లాంచ్ చేపిస్తాము. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా వీ కెన్ టేక్ ది యాక్షన్స్. ప్రభుత్వ మరియు ప్రైవేట్ భవన నిర్మాణదారుల నుండి 1% లేబర్ సెస్ వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులు ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జిల్లా కార్మికుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996 ప్రకారం 1% లేబర్ సెస్ వసూలు చేయాలని కలెక్టర్ అన్నారు. వసూలు చేయబడిన సెస్ను కార్మిక శాఖకు చలానా రూపంలో అందజేయాలన్నారు. సెస్ వసూలు చేసిన కార్మిక శాఖకు అందడం లేదని ఆయన అన్నారు. 2 జూన్ 2014 నుండి మంజూరు చేయబడిన పనులకు సంబంధించి నివేదిక తయారు చేసి కార్మిక శాఖకు అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్మిక సెస్ను 10 లక్షలకు మించి నిర్మించే ప్రైవేట్ భవనాలకు ప్రభుత్వం నిర్మించే ప్రతి భవనానికి అమలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పనులను మంజూరు చేసినప్పుడు వాటిని కార్మిక శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. బిల్డింగ్ వర్కర్ అనేవాడు ఉండే దగ్గర ఈ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాక్ట్, ద నేమ్ ఆఫ్ ద యాక్ట్ ఇట్సెల్ఫ్ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సెస్ యాక్ట్ 1996. సో దీని ప్రకారంగా నాట్ మోర్ దాన్ 2% అండ్ నాట్ లెస్ దాన్ 1%. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లన్నీ అట్ ద సోర్స్ మనము కాంట్రాక్టర్కి దగ్గర మనకు బిల్ చేసేటప్పుడే మనం ఎప్పుడైతే ఆయనకి మనము అమౌంట్ రిలీజ్ కోసం సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నామో అప్పుడే 1% అట్ ద సోర్స్ డిడక్షన్ చేసేసి ఆయనకి మిగిలినటువంటి బిల్నే ప్రాసెస్ చేసి ఆ 1% బోర్డుకి రెమిటెన్స్ చేయాలి. డిపార్ట్మెంట్కి చెక్ రాసో డిమాండ్ డ్రాఫ్ట్ సంథింగ్ తీసేసి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. మీ దగ్గర పార్క్ అయ్యి ఉండకూడదు. ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిపిఓ అండ్ మున్సిపల్ కమిషనర్స్. సో డిపిఓ మనకి విలేజ్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తరఫున కావచ్చు, ఏవైనా మనకు లోకల్ బిల్డింగ్లు కట్టేవన్నీ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. వాటితో పాటే కొంచెం మేజర్ పంచాయతీలు అయితే కనుక షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకునే వాళ్ళు ఉండొచ్చు ప్రైవేట్గా. ఇంకా మీకు ఇక్కడ ఈ సీ రిసార్ట్స్ కట్టేవాళ్ళు, రామాపురం దగ్గర నుంచి డిండి వరకు సీలో రిసార్ట్స్ కట్టేవాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ ఇంకేమైనా హైవేల్ని ఆనుకొని వేరెవర్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నింటిని, అంటే ముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మనం ఇచ్చేటువంటి వర్క్స్లో మనము సోర్స్లోనే డిడక్ట్ చేసేసి మనం రెమిట్ చేయటం. అదేవిధంగా ఎక్కడైతే ప్రైవేట్ పీపుల్ కట్టుకుంటున్నారో మోర్ దాన్ 10 lakh rupees, ఎక్కువగా మున్సిపాలిటీలు 4 మున్సిపాలిటీల్లో ఉంటుంది, మంచి బిల్డింగ్లు కడతా ఉంటారు. అండ్ మీకు పంచాయతీరాజ్కి వచ్చేటప్పటికి మేజర్ పంచాయతీలలో అలాంటి బిల్డింగ్స్ కట్టచ్చు, లేదా సీషోర్లో కట్టచ్చు, లేదా హైవే అలాంగ్ ద హైవేస్ కట్టచ్చు. సో అలాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే వర్కర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో, ఇట్ మే బి ఏ పెట్రోల్ బంక్, ఇట్ మే బి ఏ డాబా, ఇట్ మే బి ఏ హోటల్, ఇట్ మే బి ఏ అదర్ ఫంక్షన్ హాల్, ఇట్ మే బి సమ్ అదర్ బిల్డింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 10 lakhs అండ్ మోర్ ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా మీరు ఈ సెస్ లెవీ చేసి కలెక్షన్ చేసి దాన్ని పంపించాలి. అట్లనే వాళ్ళని రిజిస్టర్ కూడా అయ్యేటట్టు చేసుకోవాలి. సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి, అండ్ దీన్ని ఏంటి ఒక మంచి నోబుల్ ఆబ్జెక్ట్, మళ్ళీ ఈ డబ్బులను తీసుకెళ్ళి ఆ వర్కర్స్కి ఉపయోగించే విధంగా వాళ్ళ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ స్కీమ్స్ అవ్వచ్చు, మ్యారేజెస్ అవ్వచ్చు, వాళ్ళ వెల్ఫేర్ అవ్వచ్చు, దానికి ఉపయోగపడుతుంది. సో బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు మహిళల సంరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఉషారాణి తెలిపారు. నమస్కారం అండి, నా పేరు ఉషారాణి. నేను సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా బాపట్లలో పనిచేస్తున్నాను. అయితే మా సఖీ వన్ స్టాప్ సెంటర్లో బాధిత మహిళలకు
5 సర్వీసెస్ అయితే ఇవ్వబడతాయి. ఈ 5 సర్వీసెస్ లీగల్ సర్వీసు, పోలీస్ సర్వీసు, సైకో సోషల్ సర్వీస్, అలానే మెడికల్ సర్వీస్ ఇస్తాము. ఈ 4 సర్వీసులతో భాగంగా 5వ సర్వీస్ ఇస్తాము. అదేంటంటే షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఏ బాధితులు అయితే మన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఇబ్బందుల్లో వస్తారో వారికి షెల్టర్ ఇచ్చి 5 డేస్ షెల్టర్, తాత్కాలిక షెల్టర్ ఇస్తామండి. ఈ తాత్కాలిక షెల్టర్లో మా దగ్గర బాధిత మహిళలు వారు మా దగ్గర ఉన్నప్పుడు వారికి మా దగ్గర ఈ 5 రోజుల సర్వీస్ షెల్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. అలానే ఒక కట్టుబట్టలతోటి రోడ్ల మీద వృద్ధులు ఉంటారు, వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని కాస్త మంచిగా నీట్గా చేసి వారికి మేము బట్టలు అందించడం జరుగుతుంది. ఈ సర్వీసెస్లో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా మా దగ్గర ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 ఉంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే 181 కాల్కి కూడా కాల్ చేసి వారి ఇబ్బందులు చెప్పినట్లయితే వెంటనే మేము వారి వద్దకు వెళ్ళడం కానీ వాళ్ళకి మా సర్వీసెస్ వాళ్ళకి అందించడం కానీ జరుగుతుంది. మా దగ్గరికి వచ్చే బాధితులకి షెల్టర్ సర్వీస్ ఇస్తూ ఏ ఆధారం లేని కొంతమంది వృద్ధులకు కానివ్వండి, కొంతమంది డివిసి కేసెస్లో మేము ఇంటికి వెళ్ళలేము, మా భర్తతో ఇబ్బందులు, మమ్మల్ని ఏదైనా హోమ్కి చేర్చండి అంటే వారిని హోమ్కి చేర్చడం కానివ్వండి, ఒకవేళ వారు కాపురం కలిసి సర్దుకుపోతాం అనుకున్నప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని చక్కగా ఇంటికి పంపించడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. మా సర్వీసుల్లో కనీసం 8 మందికి మేము పర్మనెంట్ షెల్టర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా వారిలో ఎంఆర్ పర్సన్స్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. రోడ్డు మీద ఎవ్వరూ లేని పరిస్థితుల్లో మేము వెళ్ళి వారిని పరామర్శించి వారిని తీసుకొచ్చి మా షెల్టర్లో వారిని కాస్త మంచిగా స్నానం చేయించి మంచిగా చేసి వాళ్ళని ఫుడ్ అంతా ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి వారిని పర్మనెంట్ షెల్టర్కు చేర్చడం జరిగింది. హిందువులు నిర్వహించుకునే దైవ కార్యక్రమాల ఊరేగింపులపై జరిగే దాడుల్ని ప్రభుత్వం అరికట్టాలని హిందూ చైతన్య వేదిక జిల్లా సహా సంయోజక్ బండారు జ్వాల నరసింహం అన్నారు. బాపట్ల భావన్ నారాయణ స్వామి ఆలయం వద్ద హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు జ్వాల నరసింహం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కోశాధికారి ముద్దుల వెంకటేశ్వర్లు, కర్రెటి నాగేశ్వరరావు, మహేష్, మల్లెల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో ఎండలు విపరీతంగా పెరగబోతున్న క్రమంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ పలు సూచన చేశారు. డాక్టర్ కె సిద్ధార్థ, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ బాపట్ల. ఈరోజు మనకి కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాము. రీసెంట్గా మనకి హీట్ వేవ్ కమింగ్ 3 months ఎక్కువ ఉంటుందని చెప్పి మనకి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి ఉన్నారు. సో కొన్ని జాగ్రత్తల సూచనలు మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీట్ వేవ్ టైంలో సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. సో దానికి ప్రొటెక్టివ్ క్లాతింగ్ వేసుకోవాలి, కాటన్ క్లాత్స్ వేసుకోండి, ఐ స్కిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది. అలాగే అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి బాడీకి. సో అట్లీస్ట్ మినిమం 3 to 4 liters అనేది ఫ్లూయిడ్స్ తీసుకోవాలా. ఫ్లూయిడ్స్ అంటే మీకు వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఎనీ జ్యూసెస్, బట్ మ్యాక్స్ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. అలాగే డైట్ వచ్చేసరికి నిల్వ లేని ఫుడ్స్ తీసుకోవాలని ప్రిఫర్ చేయండి. చాలా తేలిగ్గా అరిగే ఫుడ్స్ తీసుకోండి, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫుడ్ కంటామినేషన్ కానీ పాయిజనింగ్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. గ్యాస్ట్రైంటైటిస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతుంది సమ్మర్ పెరిగే కొద్దిది. మోస్ట్ కామన్లీ ఏమవుతుందంటే మనకి డీహైడ్రేషన్తో పడిపోతారు. ఎక్కువ మనకు మోస్ట్ కామన్గా వచ్చే ప్రజెంటేషన్ అంటే డీహైడ్రేషన్. ఎండలో తిరిగి పనులు చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ మనకి ఏమవుతుందంటే సన్ స్ట్రోక్ కానీ హీట్ స్ట్రోక్ వచ్చి పడిపోతుంటారు. వాళ్ళకి ఏంటంటే మనకి అర్జెంటుగా మనం హైడ్రేట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళని షేడీ ప్లేసెస్ తీసుకెళ్ళి అందుబాటులో ఉన్నది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇవ్వాలి. ఒకవేళ ఏమీ లేకపోతే కనీసం అట్లీస్ట్ మజ్జిగలో కొద్దిగా ఉప్పన్న వేసి తాగించాలా. లేకపోతే హోమ్ మేడ్ ప్రిపరేషన్ ఉంటుంది, ఓఆర్ఎస్ వాటర్లో సాల్ట్ అండ్ షుగర్ కాంబినేషన్ వరకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్గా కనుక సిక్ అయితే మాత్రం హాస్పిటల్లో మనకి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నవి. మెయిన్ ఏంటంటే మనకి ఈ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ సాధ్యం వరకు బయట తిరగకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో డీహైడ్రేషన్ కానీ అట్లా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ తర్వాత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ చిల్డ్రన్ బెటర్ అవాయిడ్ గోయింగ్ డైరెక్ట్లీ టు సన్. ఎందుకంటే ఈ టైంలో సిక్ అయితే ఏమంటే హైపర్థెర్మియాకి వెళ్ళి కొద్దిగా మెడికల్ కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ రావచ్చు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా ఇంకా యాక్టివేట్ అవుతుంది సిచ్యువేషన్. అది బెటర్ అవాయిడ్ ద హీట్ వేవ్. మన హాస్పిటల్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ ఏంటంటే అవాయిడ్ ద హీట్ వేవ్.
బాపట్ల జిల్లా కలెక్టరేట్ నందు గౌడ కులస్తుల మద్యం షాపుకు లాటరీ నిర్వహించారు. బాపట్ల ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల బాపట్లలో సబ్ కాస్ట్ గౌడ కులస్తులకు ఒక షాప్ కేటాయించడమైంది. ఫిబ్రవరి 10వ తేదీన జరగవలసిన లాటరీ ఎన్నికల కోడ్ వల్ల ఈ నెల 6వ తేదీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమున్న యువత ఈ దేశానికి అవసరమన్న స్వామి వివేకానంద ప్రకటన ప్రేరణతో యువకులకు కర్రసాము, కత్తిసాము, మల్ల యుద్ధం వంటి ప్రాచీన భారతీయ యుద్ధ విద్యలు ఉచితంగా నేర్పిన శ్రీ వల్లి శివకుమార్ నిజమైన దేశభక్తులని సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో జరిగినటువంటి శివకుమార్ సన్మాన సభకు నరసింహవర్మ అధ్యక్షత వహించారు. ఈరోజు మన భీమవరపాలెం పార్కు దగ్గర ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన మాతృమూర్తుల్ని ఆహ్వానించి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టుకుని వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవటం జరిగింది. అట్లాగే వాళ్ళకి పండు తాంబూలంతో చీర జాకెట్ ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు కూడా మేము అందుకున్నాము. ఎందుకు అంటే ఇట్లాగ మన కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి మన మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఎందుకంటే మహిళా శక్తి అందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా ఉండి ఇలాంటి అంటే ఈ సంతోషాన్ని అందరం కూడా పంచుకుని అలాగే ఏదైనా సమస్య వచ్చినా మన మహిళలు మనకి మనం సపోర్ట్ ఉన్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అట్లాగే అన్ని రంగాల్లో కూడా స్త్రీ శక్తిని చాటాలని కోరుకుంటున్నాము. ఇది అందరూ కూడా మన మహిళలందరూ కూడా అంటే అందరూ కూడా తెలుసుకోవాలి, అట్లాగే ముందడుగు వేయాలి. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఏదో తనకి ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మనం బయటకు తీసుకుని వచ్చి దాన్ని అమలు పరిస్తే మన మహిళల యొక్క సత్తా చూపించవచ్చు. కాబట్టి మరి ఒకసారి మన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు మన విలేకరుల పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమ రవాణా, అసంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రహదారుల వెంబడి లారీలు ఆపిన డ్రైవర్లను బెదిరించు డబ్బులు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల గురించి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను బాపట్ల టౌన్ ఎస్హెచ్ఓ, నా పేరు ఆర్ రాంబాబు. అందరికీ తెలియజేయండి ఏమనగా మన బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది అన్నోన్ పర్సన్స్ విలేకరులుగా పేరు చెప్తూ కొంత సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్తూ కొంతమంది వచ్చేటువంటి వ్యక్తులను కానీ లేదా ఏదైనా వాహనాలను కానీ అది ఏమైనా కానీ ఆపి వాళ్ళతో మాట్లాడి వారిపైన దాడి చేసే విధంగాను లేదంటే వాళ్ళని ఎక్స్టార్షన్ చేసే విధంగా కొంత డబ్బులు డిమాండ్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ద్వారా పోలీస్ స్టేషన్కి మా దృష్టికి రావడం జరిగింది. ఎవరైనా అలాంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్ పోలీసెస్ అయినా సరే, లేదు విలేకరులైనా, ప్రెస్ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ తగు సమాచారం కనుక మాకు ఇచ్చినట్లయితే వాటి మీద అప్రోప్రియేట్ యాక్షన్స్, వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్టం ముందు నిలబెడతాం. అంతే తప్ప వారే డైరెక్ట్గా పోయి ఇన్వాల్వ్ అయిపోయి అదేదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, కొట్లాడ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే కూడా అది వాళ్ళకి రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అది మా దృష్టికి తేవాలి. ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ నోటీసులో పెట్టి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా వారిపైన తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు మహిళల సంరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం అడ్మినిస్ట్రేటర్ ఉషారాణి. పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా అధికారులు కృషి చేయాలి. పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.